హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై పేజ్. యూట్యూబ్ మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. మరి ఈరోజైతే మనం చూసేది ఏంటంటే, రెగ్యులర్గా 3 days బట్టి కంటెంట్ అనేది ఒకటే కంటెంట్ మీద మనం వెళ్తున్నాం. అది ఏంటంటే, ఇప్పుడు మన అభినయ్ దర్శన్ ఈరోజైతే నిన్న పోలీసులు అనేది అరెస్ట్ చేయడం జరిగింది. విచారణ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు అభినయ్ దర్శన్ని హాజరుపరిచిన తర్వాత మన న్యాయస్థానం అయితే అభినయ్ దర్శన్కి తను చేసింది తప్పు అని చెప్పని గ్రహించి, ఇలాగా మత విద్వాంసాలు అనేది సృష్టించడం కరెక్ట్ కాదని చెప్పని హెచ్చరించి, మరి కోర్టు అయితే న్యాయస్థానం అయితే 14 రోజులు రిమాండ్ విధించడం అయితే జరిగింది. డ్రామాకి ఎవరినైతే హెల్ప్గా తీసుకున్నాడో చిన్నపిల్లల్ని, ఏదో అంటారు కదా, ఏమీ తెలియని అమాయకులు పాపం పిల్లలు, వాళ్ళనైతే న్యాయస్థానము మరొకసారి వాళ్ళని గ్రహించి, ఏదో తెలియక ఇతని బలవంతం మీదే వాళ్ళు ఇలా చేశారు అని చెప్పని న్యాయస్థానం గ్రహించి, వాళ్ళకైతే ఆ 7గురికి కూడా స్టేషన్ బెయిల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది వాళ్ళకి. సో ఇందులో న్యాయస్థానానికి అయితే నా యొక్క ధన్యవాదాలు. ఇక రెండోది చూస్తే ఏంటంటే, ఇప్పుడు ఈ అభినయ్ దర్శన్ ఒకటే కంటెంట్ అండి. ఇప్పుడు అభినయ్ దర్శన్కి క్రైస్తవ్యానికి లింక్ అనేది లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే అభినయ్ దర్శన్ మీద ఇప్పుడు క్రైస్తవ్యానికి ఒక పెద్ద మచ్చ అనేది తీసుకొచ్చాడు. చాలామంది కూడా అడిగారు అతన్ని, నువ్వు ఇలా ఎందుకు చేసావు అని చెప్పానంటే అతని దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే అతని మైండ్ అంతా కూడా ఎలా ఉందంటే, ఏదో సెలబ్రిటీని అయిపోదాం, షార్ట్ టర్మ్లో సెలబ్రిటీని అయిపోదాం. ఒక సినిమా తీసాం, సినిమా ఏం మరి అది షార్ట్ ఫిలిము మరి ఏజ్ ఫిలిము ఏదో తెలియదు మనకి. షార్ట్ ఫిలిం తీసాడు, మొత్తానికి అది ఏంటనేది క్లిక్ అవ్వలేదు, ఓకే అయిపోయింది. ఫైనాన్షియల్గా ఏంటన్నది మనకు తెలియదు. అది ఎందుకంటే తెలియకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది ఇక్కడ రాముడప్పటికి ఏంటంటే, క్రైస్తవుల్ని చూస్తే ఇక్కడ చాలా 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 నీచంగా క్రైస్తవుల్ని సమాజానికి చులకన చేశాడు ఈ అభినయ్ దర్శన్. అసలు ఏమనుకొని చెప్పని నువ్వు క్రైస్తవ్యం అనే బాట అనేది తీసావు నువ్వు అసలు? ఒకటి ఇక్కడ ఏంటంటే, 2 పాయింట్లు అనేది నేను మాట్లాడతాను తర్వాత. ఒకటి, ఇక్కడ అభినయ్ దర్శన్ అనే అతను ఒక పాడేరుని, అరకని, ట్రైబల్ ఏరియాని ఎందుకు ఎంచుకున్నాడు? అసలు ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, నార్మల్ విలేజెస్లోకి వెళ్తే అతన్ని ఎవరు నమ్మరు. ఫస్ట్ థింగ్, అతన్ని నమ్మడం అంటే కాదు కదా, అసలు దరిదాపుల్లో కూడా రానివ్వరు అతన్ని. ఇక్కడ ట్రైబ్ ఏరియా అనేది ఎందుకు ఎంచుకున్నాడంటే, ఇక్కడ ఫ్రెండ్స్ చూస్తే మనం ట్రైబ్స్ అనేవాళ్ళు ఎవరినైనా సరే మనసు పెట్టి వాళ్ళని గుడ్డిగా నమ్ముతారు. ఫస్ట్ థింగ్, పాపం అరకెళ్ళాడు, అక్కడ డెవలప్మెంట్ చేస్తానని చెప్పని ఏదో పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసిన తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత లెంట్ డేస్ వచ్చిన తర్వాత ఒక 40 days అక్కడ రెస్ట్ తీసుకున్నాడు. మరలా పాడేరు నియోజకవర్గంలో పాడేరులో మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేశాడు. ఎందుకని అభినయ్ దర్శన్ ఒకటే నా ప్రశ్న, ఎందుకని చెప్పని ట్రైబల్ని ఎందుకు ఎంచుకున్నావు నువ్వు? ఒక ట్రైబ్ ఏరియాని ఎందుకు ఎంచుకున్నావు నువ్వు? నార్మల్ అర్బన్ ఏరియాస్ని ఎందుకు ఎంచుకోలేకపోయావు నువ్వు? ఒక ట్రైబ్ ఏరియానే నువ్వు ఎందుకు ఎంచుకున్నావు నువ్వు? అంటే ఎవరిని మోసం చేసేద్దామని నువ్వు? ట్రైబ్స్ అంటే అంత గుడ్డిగా నమ్మేస్తారు. సహజంగా వాళ్ళు ఏంటంటే, ఏదో మా బతుకులు మారుతాయి, ఏదో మాకు చేస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదో పాపం ఏదో చేసుకున్నారు, అయిపోయింది. వాళ్ళకి 100 రూపాయలు 200 డైలీ కూలిచ్చి నీ వెనకాల తిప్పుకున్నావు. ఆ విషయం అందరికీ తెలిసింది. అది అక్కడున్న వాళ్ళని అడిగితేనే చెప్తున్నారు. అది ఇక్కడ చూస్తే ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి? నిన్ను చంపడానికి సుపారీ ఇచ్చారా? ఈ ఆడియో కాల్ ఒకసారి ఇందాం మనం ఫ్రెండ్స్. ఒకసారి ఈ ఆడియో కాల్ ఒకసారి
సుపారి ఎందుకు? నేను నీరుతోటి పొలంలోనే ఉంటాను, రావచ్చు కదా. మంచి చెప్తున్నా నీకు. ఓకే, సుపారి ఇచ్చానంటావు అయితే. ఉండకూడదు, అర్థమైందా? ఎక్కడ ఉండకూడదు? మా నెలలో ఉండకూడదా? అవునా? అరే ఇప్పుడు నువ్వు ఉండకూడదు అన్నప్పుడు వాడు చెప్తాడు కదా, నువ్వు పాడేరు నదులు పెట్టి వెళ్ళిపోవాలని అన్నాడు కదా. ఇప్పుడు ఎవరినైనా ఒక థింక్, సుపారీ తీసుకున్నవాడు ఓకే, సుపారీ తీసుకున్నవాడు నీకు స్ట్రైట్ వార్నింగ్ అనేది ఇస్తాడు. ఓకే, స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు? నువ్వు పాడేరు నుండి వదిలి వెళ్ళిపో, సంథింగ్ ఏదో చెప్తాడు. అక్కడ క్వశ్చన్ నువ్వే వేస్తున్నావు, ఆన్సర్ నువ్వే చెప్తున్నావు. ఏంటిది? ప్రజల్ని ఎంత ఓకేనా, ఎంత పిచ్చోళ్ళని చేసావంటే అంత పిచ్చోళ్ళని చేసావు నువ్వు ప్రజల్ని. ఇవాళ చూస్తే పొద్దుట లేచిన కాడ నుండి సాయంత్రం పడుకునే వరకు కూడా నీ గురించే ప్రతి ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో, న్యూస్ ఛానల్లో నీ గురించే ట్రోల్ అవుతుంది. దానివల్ల ఎవరికయ్యా నష్టం అంటే క్రైస్తవులకి. ఎవరికి నష్టం? క్రైస్తవులకి. వాళ్ళకే కదా, వాళ్ళకున్న ఈ ఇమేజ్ అనేది పాడు చేసేస్తున్నావు నువ్వు. ఇప్పుడు చంపడానికి వచ్చినోడు నిన్ను వార్నింగ్ ఎలాగేస్తాడు? చిన్న పిల్లోడిని అడిగిన వార్నింగ్ ఎవరంటే ఆడే ఇస్తాడు. అరే ఇక్కడ నువ్వు చూస్తే ఇక్కడ క్వశ్చన్ నువ్వు వేసుకుంటున్నావు, ఆన్సర్ నువ్వు వేసుకుంటున్నావు. ఒకసారేనండి, సరేనా? అలాగే చేద్దాం రండి. నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు అర్జెంట్గా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకపోతే ఏం చేస్తారు? చంపేస్తారా? అది ఒకటే తక్కువ కాదు. అరే నీకు వార్నింగ్ ఇచ్చేవాడు అంత ఆలోచించి మాట్లాడుతున్నాడంటే ప్రజలు గ్రహించరా? అది ఫేక్ కాల్ అని చెప్పని ప్రజలు గ్రహించరా? ఎందుకని చెప్పాను ఇక్కడ క్రైస్తవ్యానికి ఇంత పెద్ద మచ్చ తెచ్చిపెట్టావు నువ్వు అసలు. మరలా అది కాకుండా ప్రవీణ్ ప్రగడాల గారి గురించి కామెంట్ చేస్తావు నువ్వు. ఆయన తాగే బ్రాండ్లు కూడా నువ్వు చెప్పేస్తున్నావు. అసలు ఆయన తాగుతారో తాగరు అన్నది భగవంతుడికి తెలుసది. ఓకేనా? నువ్వు తాగేస్తున్నాడు, 4 బ్రాండ్లు తాగుతున్నాడు, 5 బ్రాండ్లు తాగుతున్నాడు అని చెప్పి నేను డైరెక్ట్ వీడియోలోనే చెప్పాను. ఏంటిది? తర్వాత చూస్తే ఇంకోటి ఏంటంటే, ఇతనికి వెనకాల సపోర్ట్ బ్యాచ్ ఏంటంటే ఏదో అంటారు కదా, ఇతనికి సపోర్ట్ బ్యాచ్ ఒక అతను ఉన్నాడు. అతను కూడా వాయిస్ అనేది మనం ఒకసారి. నమస్కారం అండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఈవినింగ్ మీతో మాట్లాడడానికి, మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, మేము ఒక 3 నెలల నుంచి పాదయాత్ర చేస్తున్నాము. ఈ పాదయాత్రకు సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ కానీ, ఏదైతే పాదయాత్ర చేయడానికి సంబంధించినటువంటి వర్క్ అన్ని కూడా మా టీం చేస్తుంది. ఈ పాదయాత్రలో మేము చేసేటప్పుడు ప్రజలకి ₹1 కూడా ఇవ్వకుండా, ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా ప్రభుత్వాల్లో పనిచేసి నేను డబ్బులు ఇవ్వకుండా ఏ ప్రజలు కూడా, ఒక వ్యక్తి కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు. కానీ ప్రజల కోసం, క్రైస్తవ సమాజం కోసం, సామాన్యుల కోసం అవినీతి ఎక్కడ జరుగుతుందో దానికోసం ప్రశ్నించడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తిని వచ్చాడు. అవినీతిని ఎక్కడ సమాజంలో ఏ ₹1 ఇవ్వకుండా ఎవరు కూడా బయటికి రారంట. అంటే ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్న మనుషులు గొర్రెలా? ఇతని వీడియోలు చూస్తుంటే అతనిది ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఒకసారి చూడండి, అభినయ్ దర్శన్ది ఇన్స్టాగ్రామ్ ఛానల్లో చూస్తే పాపం ఇంటి దగ్గర కట్టుకునే చీరలు కూడా తీసుకొచ్చి కింద పరి చేస్తున్నారు. ఏంటిది? ఎవరిని గొర్రెలు చేస్తావు నువ్వు అసలు? కింద పరి చేస్తావు, మెడలో దండేసుకొస్తావు. అరే నీ డ్రెస్ కోడ్ ఏంటి కామెడీగా? నీ డ్రెస్ కోడ్ ఏంటి అసలు? నువ్వేం సాధిస్తున్నావు అని చెప్పని ఒక విప్లవ వీరుడిలాగా నువ్వు ఆ డ్రెస్ కోడ్లు వేస్తావు. నువ్వు ఒక చోటకి వెళ్తానేమో గ్రీన్ టవల్ వేస్తావు, ఒక చోటకి వెళ్తాము రెడ్ టవల్ వేస్తావు మెడలో. మరి వేసేటప్పుడు నువ్వు పాస్టర్ అని, ఒక క్రైస్తవుడు నేను, ఒక పాస్టర్ నేనని చెప్పని ఎందుకని చెప్పని ఆ పేరు పెట్టుకున్నావు మళ్ళీ నువ్వు? ఇక్కడ చూస్తే ఏంటంటే ఈ వీడియోలో మనం ఒకటి కంటెంట్ అర్థం చేసుకోవాలంటే, ప్రజల్ని ఎంతగా గుడ్డిగా నమ్మించడానికి ఇలాంటి వ్యక్తులు తయారవుతున్నారో దాన్ని బట్టి మనం అందరం ఆలోచించాలి. ఈరోజు సమాజం ఏంటంటే
ఎవరు బాగోగులు వాళ్ళే చూసుకోవాలి. ఎవరో వస్తారు మన బాగోగులు చూస్తారని చెప్పానంటే ఇది కాదు కదా. మనమే చూసుకోవాలి, మన బాగోగులు మనమే చూసుకోవాలి. ఇక్కడ ప్రజలు ఏంటంటే గుడ్డిగా నమ్మేది విధానాన్ని అనేది తగ్గించుకోవాలి. ఇలాంటి అభినయ దర్శన లాంటి వాళ్ళు ఫ్యూచర్లో రాకుండా ఉండాలి అంటే కనుక క్రైస్తవులందరూ కూడా ఒక ఏకదాటి మీద నడవాలి. ఏకదాటి మీద ఎందుకు నడవాలని అంటున్నానంటే ఇక్కడ క్రైస్తవ్యం పేరు అనేది మచ్చ రాకుండా ఉండడానికి క్రైస్తవులే ముందు చూపులో ఉండాలి. అసలు వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని చెప్పని గ్రహించాలి. మీరే ఫలానా క్రైస్తవ్యం పేరు ఎత్తి మీ దగ్గరకు వచ్చిన వ్యక్తిని నిలదీసేయగలిగే సత్తా మీ దగ్గర ఉండాలి. ఓకేనండి. ఇక్కడ పాడేరు ప్రజల్ని, అరక ప్రజల్ని, ట్రైబల్ని ఎందుకు ఎంచుకున్నాడంటే ఇక్కడ అభినయ దర్శన్ వాళ్ళు నమ్మినంత గుడ్డిగా వేరే ప్రజలు ఎవరూ నమ్మరు. ఒక ట్రైబ్ అనే వ్యక్తి నమ్మిన విధానం చూస్తే నమ్మితే ప్రాణమైనా పెట్టగలిగే అంత నమ్మకం అనేది వాళ్ళు ఇస్తారు మనిషికి. అటువంటి నమ్మకాన్ని ట్రైబుల్కి మనసులో ఎలా నాటవంటే నువ్వు ఈరోజు వేరే వాళ్ళు ఎవరైనా నిజంగా సేవ చేసేవాడు వెళ్ళి అక్కడ సేవ చేయాలని చూసినా వాడిని ప్రశ్నించే టైప్లోకి నువ్వు తీసుకొచ్చేసి ఈరోజు. సో దయచేసి ఏంటంటే క్రైస్తవులందరూ కూడా ఒకటే చెప్తున్నా, ఇలాంటి అబద్ధ పాస్టర్లు కానీ ఇలాంటి మోసపూరితమైన ఐడియాలజీతో వచ్చిన వ్యక్తుల్ని ముందుగా గ్రహించి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకునే బాధ్యత మీ అందరి మీద ఉంది. సో దాని గురించి ఏంటంటే మీరందరూ కూడా క్రైస్తవులందరూ కూడా ఒకటే ఏకరీతిగా ఒకటే ఏకబాట మీద ఒకటే మాట మీద ఒకటే బాటలో ఉంటే ఇలాంటి వాళ్ళనేది దరిదాపుల్లో కాదు కదా సమాజంలో పుట్టాలి అన్న ఆలోచిస్తారు. సో దయచేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ అభినయ దర్శన్ అనేవాడు ఏంటంటే నేను ₹1 మీకు ఇవ్వను అన్నాడు. మరి తీసుకోవడం ఎందుకు తీసుకుంటున్నావు నువ్వయ్యా? ప్రతి ఒక్క వీడియోలో కూడా నీ ఫోన్పే నెంబరు, బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు పెడుతున్నావు నువ్వు? నిజంగా సేవ చేసే తత్వం నీ దగ్గర ఉంటే నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు సేవ చేయి, దానం చేయి, ఏదైనా చేయి. అంతేగాని ఇక్కడ ప్రజల్ని దోచుకోవడానికి నువ్వు తయారయ్యి అక్కడ ట్రైబల్ ఏరియానే నువ్వు ఎంచుకున్నావంటే దాన్ని బట్టి దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి. ఇకనైనా క్రైస్తవులందరూ ఏకదాటిగా మారుతూ ఎవరైనా వస్తే వాళ్ళని మీరు ప్రశ్నించేటట్టుగా మీరు ఉండాలి. రెండోది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చూసింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా క్రైస్తవ్యాన్ని గురించి చులకనగా మాట్లాడుతున్నారు. సో ఎందుకనంటే మనం చేసుకున్న తప్పులనే వాళ్ళు ఎంచుతున్నారు. ఇలాంటి అభినయ దర్శనం లాంటి వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఎంకరేజ్ చేయడం వల్లే ఇక్కడ క్రైస్తవ్యానికి అనేది ఒక మచ్చ అనేది ఏర్పడుతుంది. సో దయచేసి ఏంటంటే మనం అందరం కూడా అలర్ట్గా ఉందాం. ఇంకోటి క్రైస్తవ్యంలో దళిత క్రైస్తవులు అని చెప్పని ప్రతి ఒక్కరు అంటున్నారు. క్రైస్తవ్యం అనేది కులమత భేదాలంటే ఏమీ లేదు. కానీ క్రైస్తవ్యం అనేది ఒక మతమే కాదు. నా దృష్టిలో చెప్పాలంటే క్రైస్తవ్యం అనేది ఒక మతమే కాదు. మన నడవడిక ఎలా ఉండాలని చెప్పని ఆ యొక్క క్రీస్తు అనేవాడు బోధించాడు. కాబట్టి మన విధి విధానం అలా ఉండాలని చెప్పని మన సమాజంలో ఈ రీతిగా మనం ప్రవర్తించాలని చెప్పని క్రీస్తు బోధన అనేది ఉంది. అక్కడ క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, ఒక కులం కాదు. సో ఇక్కడ దళిత క్రైస్తవులు అనేది మాట్లాడడం అనేది తగ్గించుకోవాలి. మనమే చులకన చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనండి. ఈ సమాజంలో పుట్టింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే అమ్మ కడుపు నుండి పుడతారు. ఓకేనా? పుట్టేవాళ్ళు ఎవరైనా సరే ఆకాశం నుండి చిల్లెట్టుకునో లేకపోతే ఎక్కడి నుండి గాలికి పుట్టి గాలి పెరిగే వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరైనా తల్లి గర్భం నుండే రావాలి. ఓకేనా? ఎవరు పీల్చుకునేదైనా ఆక్సిజన్నే పీల్చుకుంటారు కానీ వేరే గాలి ఏది కూడా పీల్చుకోరు. తినేది అన్నమే తింటారు కానీ వేరేది ఏమీ తినరు. ఆకలి తీర్చడానికి దాహం వేస్తే నీళ్లు తాగుతారు కానీ చెప్పని వేరేది ఏమీ తాగరు. సో అలాంటప్పుడు ఇక్కడ క్రైస్తవ్యం అనేది మరి మతం ఎలా ఎందుకంటారు? మరి క్రైస్తవ్యం అనేది ఒక మతం అని ఎందుకంటారు మీరు? సమాజంలో అందరం ఒకటే, అందరం సమానమే. ఓకేనండి.
సో ఇక్కడ దళితులు అనేవాళ్ళు దళిత క్రైస్తవులు అనడం అనేది మనం తగ్గించుకుంటే చాలా మటుకు చాలా ఈ అభినయ్ దర్శన్ లాంటి వాళ్ళు మన దగ్గరికి కానీ మన దరిదాపుల్లో కానీ రావాలన్నా 1-2 సార్లు ఆలోచిస్తారు. సో దయచేసి ఏంటంటే నేను చెప్పవలసింది ఏంటంటే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి దగ్గరికి జారనివ్వండి. సో అలా జారనీయడం ద్వారా మనకు మనమే మచ్చేసుకోవడం అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే పాడేరు నియోజకవర్గం అరకులో ఉన్న ప్రతి ఒక్క ట్రైబ్కి నేను చెప్పేది ఏంటంటే ఒకటే నా విన్నపం, ట్రైబులారా మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దండి. ఒకటి మీ దగ్గర మీ మీ యొక్క జనరేషన్లోనే ఉంది నమ్మకం అనేది. ఆ నమ్మకాన్ని ఇప్పుడు వరకు కొనసాగిస్తున్నారు. ఎవరికైతే నమ్మకం ఇవ్వాలో వాళ్ళకే మీరు నమ్మకం ఇవ్వండి. అతిగా ప్రతి ఒక్కళ్ళని కూడా మీరు గుడ్డిగా నమ్మొద్దు. సమాజం అనేది ఈరోజు మనం ఓకేనా 2026లో అనేది మనం ఉన్నామంటే సమాజం అనేది ఎంత డెవలప్మెంట్ అయ్యిందో, సో ఓకేనా టెక్నాలజీ అనేది ఎంత ఉందో మన జ్ఞానం కూడా అంతే విధంగా మారాలి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి మన దరిదాపుల్లో అనేది రానివ్వద్దు. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే సో ఈ అభినయ్ దర్శన్ గురించి ఏంటంటే ఎక్కువగా ఎందుకు మాట్లాడదలుచుకోలేదంటే అతని మీద ఏంటంటే అతనికి విరక్తి పుట్టిందో లేదో కానీ నాకైతే విరక్తి పుట్టింది. ఫస్ట్ క్రైస్తవ్యం అనే పేరుని ఎలాగా చంద్రవందనం చేసి చులకన చేశాడో ఓకేనా. సో దాని గురించి నేను అనేది ఆ కంటెంట్ అనేది నేను పక్క పెట్టేశాను ఫ్రెండ్స్ ఈరోజు అభినయ్ దర్శన్ మీద. సో దాని గురించి మనం ఏంటంటే ఎక్కువ మనం మాట్లాడాలన్నా చిరాగ్గా ఉంది. అతని గురించి చట్టం పని తాను చేసుకుంటూ వెళ్తుంది ఓకేనా. కాకపోతే ఏంటంటే నాకు విన్నపం ఏంటంటే ఇలాంటి అభినయ్ దర్శన్ లాంటి వాళ్ళు మరలా తయారవ్వాలన్నా సరే సమాజం ఏ శిక్ష వేస్తుంది, జనం ఏ శిక్ష వేస్తారన్న భయం అనేది వాళ్ళకి ఉండాలి. సో దయచేసి అలా ఉండాలంటే మన దళిత క్రైస్తవులు అంటున్నాను కదా, దళిత క్రైస్తవులు అనేది కాదు, ఇక్కడ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే తాటి మీద మనం అనేది ఉండాలి. సో అలా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు అభినయ్ దర్శన్ లాంటి వాళ్ళు రావడానికి చాలా ఆలోచించి వస్తారు. ఇంకోటి ఏంటంటే అభినయ్ దర్శనం మీద దాడి జరిగినప్పుడు మనం చూసిన విధానం ఏంటంటే ఇప్పుడు అతని మీద ఏదో బీరు బాటిల్ 10 బాటిల్ పెట్టి తలను కొట్టేశారు, ఇది కొట్టేశారు, ఏయో పుకార్లు పెట్టించుకున్నాడు. అతను కోమలోకి వెళ్ళిపోయినది పెట్టించేసుకున్నాడు. ఇప్పుడు నీకు ప్యాంటు ఊడిపోయినప్పుడు మరొక చెప్తున్నా, నువ్వు చెడ్డీతో ఉన్నప్పుడు నీకు ప్యాంటు ఊడిపోయింది అడవిలో దాడి చేసినప్పుడు. కానీ దాడి చేసినప్పుడు మరి షూ ఊడిపోవాలి కదయ్యా. షూ ఎందుకు వాడలేదు అంటే షూకి ఏమైనా లేసులు గట్టిగా కట్టుకున్నావా? ఎందుకండి ఇటువంటివన్నీ నమ్ముతారు మీరు? సో దయచేసి ఏంటంటే ఈ యొక్క అభినయ్ దర్శన్ లాంటి వాళ్ళని మరలా సమాజంలోకి రాకుండా ఉండాలంటే మనమందరం కూడా క్రైస్తవులు అందరూ కూడా ఒకటే బాట మీద ఒకటే మాట మీద అనేది ఉండాలి. సో దయచేసి ఇంకోటి ఏంటంటే మీరు వెళ్ళే చర్చిల్లో కూడా మీ యొక్క పాస్టర్లను కూడా మీరు ప్రశ్నించేటట్టు మీరు ఉండాలి. ఇక్కడ ఏంటంటే మీ యొక్క పాస్టర్లను కూడా మీరు ప్రశ్నించమని ఎందుకు చెప్తున్నానంటే ఒకటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటన్నది ఒకసారి మీరు కూడా అర్థం చేసుకునేటట్టు ఉండాలి. సో అలా ఉన్నప్పుడే మన యొక్క క్రైస్తవానికి అనేది సమాజంలో ఒక విలువ అంటూ పెరిగిద్ది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నాకు క్షమించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.